యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తనిఖీ చేశారు. కలెక్టర్ హనుమంతు జండేగడ్తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరమయ్యే సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురా రాలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజలకు రోగులకు వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తామని తెలిపారు. ప్రస్తుతం డయాలసిస్ కేంద్రంలోని బెడ్ల కంటే ఎక్కువ బెడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో అవసరమయ్యే మెడిసిన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని, ల్యాబ్, ఎక్స్రే, మెడిసిన్ కావాల్సిన స్టాఫ్కి సంబంధించిన వివరాలను అందించాలని వైద్యులకు సూచించారు. విద్య మీద ఎంతో దృష్టి పెట్టి ఈ వచ్చిన 9 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి, ప్రతి పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మార్చులు రాజేశ్వర గారు కూడా 24 గంటల వైద్య సదుపాయాలు అందిస్తుంటే కొంతమంది కావాలని ఇక్కడ ఏదో హాస్పిటల్లో 30 బెడ్స్ నడుస్తలేవని చెప్పి, ఇక్కడ హాస్పిటల్ అరాకొర నిధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ మెడిసిన్ లేవని చేస్తున్నారు. దాని మీద గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ సూపరింటెండెంట్ ప్రతి వార్డు ప్రతి ఇన్ఛార్జ్ తిరగడం జరిగింది. ఇక్కడ 30 బెడ్లు రోజు అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తలమించిన భారంగా వాళ్ళు ఎక్కువ శ్రమ చేసి బెడ్లను చూస్తున్నాం. ఇలా నిజంగా 30 బెడ్లలో పేషెంట్లు కూడా చూసి డెలివరీ కేసులు చూసినా నార్మల్ డెలివరీ కూడా ఇక్కడ ప్రియారిటీ ఇచ్చి మాక్సిమం నార్మల్ డెలివరీ చేస్తున్నందుకు నిజంగా డాక్టర్లను అభినందిస్తూ ఆలేరుకి సంబంధించినటువంటి ఇది ఆసుపత్రిగా పెద్ద ఆసుపత్రిగా ఉంది కాబట్టి దీనికి మా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కల్పించి ఇంకేమైనా సదుపాయాలు తక్కువ కూడా